ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పేదవారికి ప్రామాణికమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక వెంకటస్వామి హాజరయ్యారు. పటాన్చెరు నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని, అందరూ కలిసిమెలిసి పనిచేయండి అని పటాన్చెరు కాబోయే ఎమ్మెల్యే కాటా శ్రీనివాసే అని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఇన్ఛార్జ్ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లాకి BHEL, BDL, ODF, IIT, హైదరాబాద్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ నూతనంగా ప్రభుత్వం తరఫున నామినేట్ చేయబడ్డ అధ్యక్షుడు చైర్మన్ శివానందం, ఉపాధ్యక్షుడు రాజశేఖరు మరియు డైరెక్టర్స్ వారికి హృదయపూర్వక అభినందనలు. పటాన్చెరు ప్రాంతంలో గెలిచిన సర్పంచ్లే కానీ, కౌన్సిలర్లే కానీ మీ అందరికీ కూడా అభినందనలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి ఉదారత్వం ఉన్నది. ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, పేదవారికి ప్రమాణంతో కూడిన ఏకైక వ్యక్తి పేరు చెప్పిన వ్యక్తి శివానందం గారు. అంటే వారు అందరితో ఎట్లా కలిసిమెలిసి ఉంటాడు, పార్టీ కోసం కృషి చేయాలి, పార్టీ బలపరచాలని చెప్పి వారి కృషి ఏదైతే ఉందో ఈరోజు వారు మార్కెట్ కమిటీ పదవి స్వీకారం చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్కి వారికి, వారి డైరెక్టర్లందరికీ కూడా అభినందనలు. నేను మంత్రివర్గంలో అయిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్గా సిద్దిపేటలో కూడా ఇట్లనే ప్రాబ్లం ఉండే, దుబ్బాకులో కూడా ఇదే ప్రాబ్లం ఉండే. కానీ అన్ని చోట్ల కూడా అక్కడ నాయకులతో మాట్లాడి, లేదు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి అక్కడ కూడా ఇక్కడ విభేదాలు లేకుండా మార్కెట్ కమిటీ చైర్మన్స్ అక్కడ కూడా మనము నియమించడం జరిగింది. అంటే కార్యకర్తలందరికీ కూడా ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడేమన్నా ప్రీతం గారు చెప్పినారు, మా సోదరుడు, మా యంగ్ అండ్ డైనమిక్ దళిత నాయకుడు, వారు చెప్పినట్టు అందరు కార్యకర్తలను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అందరినీ కూడా, ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరచాలి, అప్పుడు 10 సంవత్సరాలు TRS టైంలో